నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషనరేట్ నూతన సారథిగా సీనియర్ ఐపీఎస్ అధికారిని సుమతి నేడు బాధ్యతలు స్వీకరించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ కు తొలి మహిళా సిపిగా నియమితులైన ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే తన కార్యాచరణను ప్రకటించారు. టెక్నాలజీ వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల అదుపుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాదేవ్ అందిస్తారు. అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అమంగ్ ఆల్ ద క్వాడ్ కమిషనరేట్స్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ అ వెరీ పీస్ఫుల్ కమిషనరేట్ అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఇట్ ఇస్ అండ్ ఈ క్వాడ్ కమిషనరేట్స్ లో మొదటి మహిళగా ఒక కమిషనర్ గా నియమించడం ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళ కమిషనర్ గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో నమ్మకంతో పెట్టిండ్రు. డెఫినెట్లీ బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 17% వరకు అయ్యారు పోలీస్ లో. సో సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి కెన్ పర్ఫార్మ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా మనం కూడా యాడ్ అవుతాము. ఇంకా దీన్ని ఈ రోజు కమిషనరేట్ ఏం చేస్తామని ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్ గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పెంచే విధానాన్ని బేసిక్ గా టెక్నాలజీతో ఎట్లయితే మనం మ్యానిఫోల్డ్ పోలీసింగ్ చేయగలము, అంటే ఒక మనిషి చేసేదానికంటే టెక్నాలజీ యాడ్ అయితే చాలా క్వాలిటీ పెరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఇనిషియేటివ్స్ ఉంటాయో అవి టేకప్ చేస్తూ ఇక్కడున్న ముఖ్యమైన ప్రధానమైన సమస్య మల్కాజ్గిరి కమిషనరేట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఉన్నది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఫర్ వర్క్. సో ఏ రకంగా మూవ్ అయినా కూడా ట్రాఫిక్ చోక్ పాయింట్స్ చాలా ఉండడం, ఎంతో కొంత ఆ రద్దీని మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తే సిటిజన్స్ కి చాలా డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని అనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. రెండు, సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ రెస్పాన్స్ రెండు కూడా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇదే కాకుండా ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్, అంటే పోలీస్ స్టేషన్ లెవెల్లో పబ్లిక్ కి రెస్పాన్స్ ఎట్లా ఉంది, అది క్వాలిటేటివ్ గా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. సిటిజన్స్, మా పోలీసు, మా మల్కాజ్గిరి కమిషనరేట్, we belong to this particular commissionerate, which is one of the commissionerates which we belong to. అంటే నేను ఈ ఫలానా కమిషనరేట్ కి నేను చెందుతాను అని చెప్పుకునే విధంగా మా పోలీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి డీజీపీ గారి ఆదేశాల అనుసారంగా, అట్లాగే ప్రభుత్వం మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలంగాణ పోలీస్ నుండి, దానిలో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ యాజ్ ఎ టీమ్ వి విల్ పర్ఫార్మ్ వెల్ అని మీ అందరికి యాజ్ ఎ టీమ్ లీడర్ గా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో కొత్త శకం మొదలైంది. నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుమతి ఐపీఎస్ తనదైన శైలిలో పాలన సాగిస్తానని సంకేతాలిచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ కు శాంతియుతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ పేరును అలాగే నిలబెట్టడమే నా మొదటి కర్తవ్యమని సుమతి పేర్కొన్నారు. ప్రభుత్వానికి తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత చేరువగా
పోలీసింగ్ వ్యవస్థను తీసుకెళ్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేటి కాలంలో నేరాల నియంత్రణకు టెక్నాలజీ ఎంత కీలకమో వివరిస్తూ కమిషనరేట్ పరిధిలో క్వాలిటీ పోలీసింగ్ అమలు చేస్తామని ఆమె వెల్లడించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా పారదర్శకమైన సేవలను ప్రజలకు అందిస్తామని సిపి హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉన్నట్లు తన మాటల్లో స్పష్టమయ్యింది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని గుర్తించామని, దాని నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల రిపోర్టింగ్ మరియు పోలీసుల రెస్పాన్స్ టైంను మెరుగుపరుస్తామని, ప్రజలను ఈ విషయంలో చైతన్యవంతుల్ని చేస్తామని పేర్కొన్నారు. చివరిగా శాంతి భద్రతల పరిరక్షణ అనేది ఒకరితో సాధ్యమయ్యేది కాదని, పోలీసు యంత్రాంగం అంతా ఒక టీంలా పనిచేస్తామని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెబుతూ మల్కాజ్గిరి కమిషనరేట్ పేరును రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలబెడతామని నూతన కమిషనర్ సమితి ఐపీఎస్ స్పష్టం చేశారు. చూశారుగా, బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే నూతన సిపి సుమతి తన దూకుడును ప్రదర్శించారు. మహిళా అధికారిని సారథ్యంలో మల్కాజ్గిరి కమిషనరేట్ మరింత సురక్షితంగా మారుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. రిపోర్టర్ సహదేవ్, న్యూస్9 టీవీ, మేడ్చల్ జిల్లా. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.